అందరికీ షలోం. నేటి జీవవాక్యం 103వ కీర్తన 1 వచనం నుండి 5 వచనాల వరకు ధ్యానించుకుందాం. నా ప్రాణమా యావేను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యావేను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రియ సహోదరి సహోదరులారా, 103వ కీర్తనలో రాజైన దావీదు గారు తన ప్రాణమునకు మరియు అంతరంగమునకు ఈ విధంగా చెప్పుకొంచున్నారు. ఎందుకంటే యావే రాజైన దావీదుకు అనేకమైన ఉపకారములు చేశారు. అవి ఏమిటో 3 నుండి 5 వచనాల్లో వ్రాయబడి ఉంది. వాటిని చదువుకుందాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనమును క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. రాజైన దావీదుకి మాత్రమే కాదు, కానీ యావే తనను నమ్మిన ప్రతి వారికి కూడా ఉపకారం చేస్తారు. ఆయనే మన దోషములను క్షమించేవారు, మన రోగములను బాగు చేసేవారు యావేనే. సమాధుల నుండి మన ప్రాణమును విమోచించేవారు యావేనే. కరుణా కటాక్షములను మనకు కిరీటంగా ఉంచేవారు, మేలుతో మన హృదయాలను తృప్తిపరిచేవారు కూడా యావేనే. కాబట్టి మనమంతా యావే యొక్క పరిశుద్ధ నామాన్ని స్తుతించాలి, గణపరచాలి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మా దోషములను క్షమించి మా రోగములను బాగు చేయండి. మా ప్రాణమును, శరీరమును పాపం నుండి, శారీరక బలహీనత నుండి విమోచించండి. అలాగే మీ కృప అనే కిరీటం మా మీద ఉంచి మీ మేలుతో మా హృదయములను తృప్తిపరచమని మా రక్షకుడైన యాషువా మెస్సియా నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ షలోం.